గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. బ్రహ్మహత్యా పాతకము ఈ పేరు విన్నారా మీరు? ఖచ్చితంగా వినే ఉంటారు. బ్రహ్మహత్యా పాతకం అంటే కొన్ని మహిళలను, అమాయకురాలైన ఏ పాపము ఎరుగని మహిళలను చంపేయడం, ముక్కు పచ్చలారని శిశువుల్ని చంపేయడం, వయసు ఉడిగిపోయి అసహాయ స్థితిలో ఉన్న వృద్ధులను చంపేయడం, గోమాతలను చంపేయడం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, సాధు పురుషులు, ఋషులు, మహర్షులు లాగా సాధనలోను, తపస్సులోను, అనుష్ఠానంలోను నిరంతరం మునిగిపోయి ఉంటారో అలాంటి మహాత్ములు చంపేయడం. ఇదిగో ఇలాంటివన్నీ కూడా బ్రహ్మహత్యా పాతకాలు. అంటే ఏమిటి అంటే సాక్షాత్తు ఆ పరమాత్మని హత్య చేసినంతట ఈ పాపము. భగవంతుడు హత్యకు గురవుతాడా, చనిపోతాడా అని అడుగుతారేమో. అవేమో లేకపోయినా సరే ఒకవేళ అలా చేయదలిస్తే ఎంతటి శిక్ష పడుతుందో, పాపం అనుభవించాలో అంత పాపము ఇలాంటి పనులు చేయడం వలన అనుభవిస్తారు అని అర్థం. ఇప్పుడు ఒక కొత్త బ్రహ్మహత్యా పాతకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను నేను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో చూడండి, వీలైనంత వరకు ఈ విషయం గురించి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఆ రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు లేవు కాబట్టి బ్రహ్మహత్యా పాతకాల లిస్టులో ఇది రాయల. ఉంటే ఫస్ట్ ముందు ఇదే రాసుండేవాళ్ళు. కొన్ని దారుణాలు సమాజంలో చూస్తుంటే, వింటుంటే, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటుంటే, మన ఇరుగు పొరుగు వారు ఏమన్నా చెప్తుంటే ఈ బతుకు మీద, మానవ జన్మ మీద ఎంత అసహ్యం కలుగుతుందంటే, చిచ్చి ఈ జన్మ ఎందుకు, ఈ రోజుల్లో ఎందుకు పుట్టామా అని విరక్తి వచ్చేస్తుందండి. వినడానికి విరక్తి వచ్చేస్తుంది. విన్నందుకు ఎంత పాపము ఈ చెవులతో విన్నందుకు చుట్టుకుంటుందో అని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమాత్రం భయం లేకుండా మరి జనాలు తేలికగా, అనాయాసంగా, సునాయాసంగా చేస్తున్నారంటే ఆలోచించండి. రాక్షస జాతి ఈ భూమండలం మీద మనుషుల రూపంలో ఎంత తిరుగుతుందో ఆలోచించండి. లైంగిక చర్య, తెలుగు పరిభాషలో కామము అని కూడా అంటారు. శారీరక సుఖం అది ఒక వయసులో, ఒక స్టేజ్లో ప్రతి ప్రాణికి ఉంటుంది. నోరు లేని ప్రాణికి, కీటకాల వరకు, వైరస్లకు, బ్యాక్టీరియాలకు కూడా ఉంటుంది. సహజ సిద్ధంగా అవి లైంగిక చర్య చేస్తాయి. వాటి సృష్టిని, వాటి ప్రాణుల్ని, జాతిని పెంచుకుంటాయి. పరమ దుర్మార్గమైన విషయం ఏంటంటే మనుష్యులతో చేరిన, మనుషుల అవసరాల కోసం చేరిన కొన్ని ప్రాణుల్ని, ఆవులు, గేదెలు అలాంటివి, వాటిని ఆ సమయంలో ప్రకృతి సహజంగా జరిగే లైంగిక చర్యను కూడా చేయనివ్వడం లేదండి ఈ దుర్మార్గులు. చేయనివ్వకుండా ఆ టైం వచ్చినప్పుడు ఆవులకి లేదా గేదెలకి ఇంజక్షన్లు వేసేయడం. అర్థమవుతుందా? ఇంజక్షన్లు వేసేయడం. వీళ్ళకి మాత్రము 10 మంది కావాలి. ఎంతమంది తిరిగినా కూడా ఈ లైంగిక వాంఛలు చల్లారు. ప్రేమ భవన్లు సినిమాల్లో చూడాలి, టీవీలో చూడాలి, సెల్ ఫోన్లో చూడాలి. కనిపించిన ప్రతి వాళ్ళని చొంగగార్చుకుంటా, నోరు తెరుచుకుంటా చూసినా కూడా వీళ్ళకి లైంగిక వాంఛ చల్లారదు. పశువులకు మాత్రం లైంగిక వాంఛ కలిగితే ఇంజక్షన్లు వేసేసి అంతటితో ఆపేస్తారు. ఈరోజు ఆవులకి, గేదెలకి కూడా దూడలు పుట్టాలంటే, గర్భవతులు అవ్వాలంటే ఇంజక్షన్లు వేయించి గర్భవతులను చేశాడు. అంతే. వాడి జీవితానికి ఒక సంతోషం, ఒక తృప్తి, ప్రకృతి సహజంగా దొరికేది, లభించేది, భగవంతుడు అనుగ్రహించింది ఏమీ వాడి జీవితాలకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గులైన మనుషులను నమ్ముకున్నందుకు. వీళ్ళ స్వార్థానికి ప్రతి ప్రాణి ఆహుతైపోవాల్సిందే. దారుణమైన, నోటితో చెప్పడానికి కూడా అసహ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే కుక్కలండి పాపము. కుక్క ప్రాణి, కుక్క విశ్వాసానికి మారుపేరు. అందులో నాటి కుక్కలు ఉంటాయి, దేశవాళీ కుక్కలు. వాడికి విశ్వాసం అధికంగా ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి. వాడి జాతిని కూడా నాశనం చేసేసి ఈ బ్రీడ్ ఆ బ్రీడ్తో కలపడం, ఆ బ్రీడ్ ఈ కుక్కతో కలపడం, ఈ కుక్కను తీసుకెళ్ళి ఇంకేదో జాతి కుక్కతో కలపడం, కొత్త జాతుల్ని సృష్టించడం. ఇది కొందరు వ్యాపారంగా, ఉపాధిగా పెట్టుకొని లక్షల కోట్లు సంపాదిస్తారంటే ఘోర కలియుగం రా కృష్ణ. ఘోర కలికాలం కాకపోతే వినడానికి, మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది నాకు. కానీ తప్పడం లేదు మాట్లాడక. కనీసము హిందువులైనా అర్థం చేసుకొని ఇలాంటి దారుణాలకి, దుర్మార్గాలకి, దరిద్రాలకి దూరంగా ఉంటారేమో అని మాట్లాడుతున్నానండి నేను. ఎలా మనుషులు తయారయ్యారంటే, మాకు ఈ కుక్క కావాలి, తెల్లగా ఉండి నల్ల మచ్చలు ఉండాలి, లేదంటే నల్లగా ఉండి ఎర్ర మచ్చలు ఉండాలి, ఇలాంటి కుక్క కావాలి అని పోయి బుక్ చేసుకోవడం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ జాతి కుక్కని, ఇంకొక రకం ఇంకొక జాతి కుక్కని, ఇలాంటి పోలికలు ఉన్న కుక్కని, ఈ కుక్కల్ని ఇవే కలిపేసి క్రాస్ బ్రీడ్లు చేయించి, అంటే సంకరం అంటాం తెలుగులో, చేయించి ఒక కొత్త రకము, వింత రకం కుక్క పిల్లని సృష్టించడం. ఘోర కలికాలం కాకపోతే నోరు లేని మోగ జంతువులు కుక్కలతోటి ఈ ఆటలేంటో అర్థం కావట్లేదు. సృష్టించేసి ఒక పప్పిని సృష్టించేయడం,
దాన్ని వాళ్ళకి లక్షలకు అమ్మేయడము, ఇలా కొత్త కొత్త వింత వింత కుక్క జాతి పుట్టుకొస్తుందండి. లక్షణాలు కూడా దరిద్రంగానే ఉంటాయి, ఆకారాలు కూడా దరిద్రంగానే ఉంటాయి. అలా దరిద్రంగా ఉన్న వాటి లక్షలు కోట్లు పోసి కొనుక్కుంటున్నారు. వాటిని పెంచడానికి మన లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు. అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే దేశవాళీ కుక్కలు, నాటు కుక్కలు ఉంటాయే, అవి వీధుల్లో ఎంగిలాకులు నాకుతా ఎక్కడన్నా దొరికిద్దా అని వెతుక్కుంటూ కుయ్యో మొర్రో అనుకుంటూ తిరుగుతాయి. పాపం పిల్లలు పుట్టిన నాటు కుక్కలు ఉంటాయి, తల్లి కుక్కలు, వాటికి అసలు ఆహారం పాలు కూడా ఉండవు. ఆ కుక్క పిల్లలు 10 పిల్లలు పట్టి పాలు తాగుతూ ఉంటే అది నీరసంగా తిరుగుతూ ఉంటుంది. ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలిసిన, ఈ ఆవులకి గేదెలకి సిటీలలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి పర్వాలేదు, బాగానే ఉంది. దూడలు పుట్టిన తర్వాత ఆ దూడల్ని ఉంచడానికి పెంచడానికి సిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర స్థలం సరిపోవట్లేదని, ఆ దూడలు కొంచెం పెరిగాక పాలు తాకే దూడల్ని ఎవరో ఒకరికి ఇచ్చేయడం పెంచుకోవడానికి, లేకపోతే కబేళాలకు కూడా తోలేయడం. పాలిచ్చే గేదెని ఎవరు మాత్రమే ఉంచుకుంటారు. ఉంచుకొని వాడికి ఇంజెక్షన్ పడవడము, పాలు పితుక్కోవడము, ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ పడవడము, హార్మోనల్ ఇంజెక్షన్లు, పాలు పితుక్కోవడం. నాకు ఆశ్చర్యం ఏంటంటే, అది పశువా మిషనా, యంత్రమా లేకపోతే ప్రాణమున్న పశువా? ఈ ఇంట్లో మీ బిడ్డలకి రోజులాగే హార్మోనల్ ఇంజెక్షన్లు పొడుస్తూ ఉంటే మీరు తట్టుకుంటారా? మీకు పొడిస్తే మీరు తట్టుకుంటారా? అసలు నేను నిజం చెప్తున్నానండి, మీరు ఏమైనా అనుకోండి, నా మీద కేసు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి, నేను తెగించే ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దారుణాలు చేసే వాళ్ళ మొహము చూస్తే పంచమహాపాతకాలు ఫ్రీగా చుట్టుకుంటాయి, పంచమహాపాతకాలు ఫ్రీగా చుట్టుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాణిని అన్యాయంగా, ఏ పాపం ఎరుగని దాన్ని, మూగజీవిని తెచ్చి నీ స్వార్థానికి నీ ఇంట కట్టేసుకున్నప్పుడు, నీ స్వార్థానికి నీ బతుకది ఉపయోగపడుతున్నప్పుడు, దానికి ఆహారం ఇచ్చి దానికి వేళకి ఏం కావాలో చూడాలి. దానికి దూడలు పుడితే దూడలను కూడా పోషించగలగాలి. ఆ పసి దూడని పాలు తాగి ఆ పాల కోసం వెతుక్కుంటుందండి దూడ. ఆ పసి దూడని తల్లి పొదికి ఎక్కడ ఉంటుందో వెతుక్కునే దూడని లేకుండా చేసి పంపించేసి, ఈ బర్రెని మాత్రము లేదా ఈ ఆవును మాత్రం పాలిస్తుంది కాబట్టి కట్టేసుకొని, వాటికి సాయంత్రం 4 గంటలైతే ఇంజెక్షన్ వేయడము, 4:30కి పాలు వెతకడము, ఆ పాలల్లో మళ్ళీ కల్తీలు కలపడము, 10 లీటర్ల పాలు ఇవ్వాలి ఆవు. గేదె ఇస్తుందా? ఎక్కడైనా ఇస్తాయండి? వీళ్ళు ఇచ్చే విధంగా ఇంజెక్షన్లు వేయడము, పిచ్చి పిచ్చి దానికి అరగని రకరకాల కలిపిన దాణాలు పెట్టడము. అది చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళకి పితుక్కోవాలి, పాలు రావాలండి. నాటు గేదెలు, నాటావుల దగ్గర కూడా 10 లీటర్లు 20 లీటర్లు వచ్చే విధంగా ఏ పడితే అవి పెట్టడం. ఫారంలో కొనని అంతే పెంచుతున్నారు, పిండుకోవడము జనాలకు. మళ్ళీ అందులో కూడా మరలా కల్తీలు కలపడం, ఏ పడితే కలపడం, జనాలకు అమ్ముకు దొబ్బేయడము, పైసలు సంపాదించుకోవడం. అబ్బబ్బబ్బబ్బ, పురాణాలు ఇన్ని చదివాను కానీ ఎంత దుర్మార్గపు చర్యలు బ్రహ్మరాక్షసులు కూడా చేయలేదండి బాబు. వాళ్ళల్లో కూడా, రాక్షసుల్లో కూడా ఎంతో కొంత నీతి ఉంటుంది, ఎంతో కొంత జాలు ఉంటుంది. అయ్యో పాపం శరణు అంటే వదిలేసిన రాక్షసులు కూడా ఉన్నారు పురాణాల్లో. ఇంత అతి జుగుప్సాకరమైన దారుణమైన పనులు నేను ఎక్కడా చూడలేదు, పురాణాల్లో కూడా చదవలేదండి. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే తింటాయేమో, నేను ఉన్నట్టుగా మాట్లాడుతున్న ఇలాంటి మహాపాతకాలు చేసే వాళ్ళ మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఇలాంటి పాతకాలు ఎవరు చేస్తారో ఈ మహాపాతకము వాళ్ళ వంశం మొత్తానికి చుట్టుకొని పట్టి పీడిస్తూనే ఉంటుంది. నోరు లేని పశువుల పొదుగుల దగ్గరుండి దూడల్ని దూరం చేసేసి ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, స్థలం సరిపోవట్లేదని ఇంజెక్షన్లు పొడిసి పాలు వెతికి, పశువులు అనుకుంటున్నారా, మిషన్లు అనుకుంటున్నారు, యంత్రాలు అనుకుంటున్నారు. ఇలాంటివి ఘోరమైన బ్రహ్మహత్యా పాతకాలతో సమానం. కోటాను కోట్ల జన్మల రౌరవాది నరకాల్లో పడి అనుభవించాలి ఇలాంటి మహాపాతకాలు చేస్తే. నెల తిరిగేసరికి వచ్చే వేలాది రూపాయల ఆదాయాల కోసం అనేసి ఇలాంటి పాడు పనులు, పాపిష్టి పనులు చేస్తారు. ఆ ఇంజక్షన్లు వేసి తీసిన పాలు, ఇంజక్షన్ ఏవి పడితే అవి మేపి పీడిన పాలు, కల్తీ కలిపిన పాలు, పసిబిడ్డలు దాగి ఇంత వయసు పిల్లలకి క్యాన్సర్లు, ఇంకా నడవడమే రాదు, మాట్లాడమే రాదు, ఆ బిడ్డలకి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఇంజక్షన్లు గవర్నమెంట్ నిషేధించినా కూడా దొంగచాటుగా అమ్ముతున్నారు. ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అన్ని చోట్ల ఇలాగే ఉంది, మనం ఏం చేయగలమని ఆలోచించకుండా 10 మంది కలిసి ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు తిరగబడి చితగ్గొట్టేస్తే చేస్తారు ఈ పనులు. ఘోరాతి ఘోరమైన బ్రహ్మహత్య పాతకాలండి ఇవి. మాట్లాడితే కూడా పాపం చుట్టుకుంటుంది. నోరు లేని పశువులతో, నోరు లేని జంతువులతో ఏమిటా ప్రవర్తన? వాటి బతుకులు అదేందో ఒకే పూట గుట్టుకుమని చంపేయరాదా? బతికొన్నాళ్ళు ఉంచి ఇంజక్షన్లు పొడి చేసి వాటిని ఒక దున్నపోతు దగ్గర తీసుకెళ్ళరు, ఒక ఎద్దు దగ్గర తీసుకెళ్ళరు. అన్ని పనులు ఇంజక్షన్లు వేసి కానిచ్చేస్తారండి. ప్రకృతి సహజంగా దానికి ఏమి ఉండవా? ఇలాంటి వాళ్ళ దగ్గర దూడలు లేకుండా, ఇలాంటి వాళ్ళ దగ్గర పాలు కొన్నా, ఇలాంటివి ప్రోత్సహించినా, ఇలాంటి దరిద్రుల్ని చూసినా
మహాపాతకాలు చుట్టుకొని మనం కూడా రౌరవ నరకాల్లో పడతాం. గుర్తుంచుకొని ఇలాంటి మహాపాతకాలకి దూరంగా మెలగాలి. అస్సలు ఏమాత్రం ప్రోత్సహించనే కూడదు. ఇలాంటి వాళ్ళని దయ చూపించకూడదు. దయకి అనర్హులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళతోటి కఠినాతి కఠినంగానే ప్రవర్తించాలి. హిందువులు ఇలాంటి విషయంలో అప్రమత్తులుగా ఉండండి, జాగరూకులై ఉండండి, తిరగబడండి. మారాలి. వ్యవస్థ మారి పద్ధతి నేర్చుకునేంత వరకు తిరగబడాలి. గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని రక్షించుకోవడం అంటే ఇదే. పూజలు చేసుకుంటూ కూర్చోవడం కాదు. ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణార్పణం.